సింధూర్ తర్వాత ఇక మరి భారత యుద్ధ విమానం ఏమో అది కూలిపోయిందట. మరి ఇప్పుడు బయటకు వస్తలేదు. నర్సన్న తిరుపతికి పోతే 2 ఉండాలి నీకు. అయితే గుండు కొట్టించుకునే గుండన్న నీది కావాలి, లేకపోతే గీసే మంగళవన్న నువ్వు కావాలి. అప్పుడే నీకు ఇంత బరువు బాధ్యతనే ఉంటది. చూసినోనికి ఏమిటనే గీరబాయి గీ జల్దికి గుండా ఉంటాడు వాడు, వాందేం పోయింది. కారితే రక్తం నీ కారుతుంది, తిట్లు పడితే మంగళాయనకు తిట్లు పడతాయి. చూసినోనికి ఏముంటది జల్దికి జల్దికి అంటాడు వాడు. అందుకనే తిరుపతికి పోతే అయితే నెత్తన్న నీది కావాలి, కత్తన్న నీది కావాలి. ఈ 2 కాకపోతే ఏముంటది? చూసినోడు ఏముంటాడు జల్దికి నేను వస్తా నేను లైన్లు ఉన్నా అంటాడు వాడు. మరి కవితమ్మ సంగతి ఏంటి? రఘునందన్ అయ్యా వకీల్ సాబ్ పోయి నాయకుడు పోయి మళ్ళీ ఇప్పుడు జ్యోతిషుడు అయ్యిండు అని గగ్గోలు పెడుతున్నారు జనాలు. ఏదో కవితమ్మ కొత్త పార్టీ పెడుతుందని మొత్తం అంతా ఇప్పుడు నేను ఇప్పుడు 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. రేపు ఏం జరుగుతుంది అనేది ఆ మాత్రం కూడా ఊహించలేకపోతే మేము రాజకీయ నాయకులం కాము. ఆ మాత్రం కూడా అవగాహన ఉండదు. దానికి జ్యోతిషం చెప్పుడు ఎందుకే? ఇప్పుడు కవితమ్మ గురించి మాట్లాడాలంటే ఉన్నదిన్నట్టు మాట్లాడుకోవాలంటే కవిత గురించి మాట్లాడితే వాళ్ళ అన్న మాట్లాడాలి కదా. చెల్ల అన్ననే తిడుతుంది కదా, డైరెక్ట్ అన్ననే తిడుతుంది కదా. ట్విట్టర్ లో పోస్టులు పెడితే తెలంగాణ ఉద్యోగం నడుతుందా అన్నది ఎవరన్నదే. ఈ రాష్ట్రంలో ట్విట్టర్ టిల్లు అని ఎవరిని పిలుస్తారే? వాళ్ళ అన్ననే తిడతాడు కదా. మరి వాళ్ళ అన్ననేమో నోరు ఇప్పుతలేడు చెల్లె మీదే. ఇప్పాలనే వద్దా? ఉత్తరం రాసింది ఎవరికి? చెల్లె అయ్యకు రాసింది. మరి అయ్య మాట్లాడాలనే వద్దా? ఆయన మొదటి అసెంబ్లీలో జూన్ 2014లో మాట చెప్పిండు. ఏమని? బిడ్డ తప్పు చేసిన, కొడుకు తప్పు చేసిన ఇట్లనే. ఆయన ఇంకేమన్నాడు? తనయుడు తప్పు చేసిన, తనయ్య తప్పు చేసిన చట్ట ప్రకారం తీసుకుపోయి జైల్లో పెట్టిపిస్తా అన్నాడు. ఇప్పుడు ఈ పంచాయతీ ఆస్తి పంచాయతీ మేమెందుకు మాట్లాడాలంటే ఊకి అడుగుతురు కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ ఆమె కొట్లాడుతుంది అన్నతోటి ఆస్తి పంచాయతీ, ఆమె కొట్లాడుతుంది అయ్యతోటి ఆస్తి పంచాయతీ, ఆమె కొట్లాడుతుంది బావతోటి రాజకీయ వారసత్వం. సిద్దిపేట సీట్ నాకు కావాలి, మా హరీష్ నిలగొట్టాలనేది ఆమె పంచాయతీ. వాళ్ళు ముగ్గురు మాట్లాడింది నేనెందుకు మాట్లాడాలని నేను అడుగుతున్నాను. నర్సయ్య తాత చెప్పు. ఊగే మైకి పెట్టి మాట్లాడు అంటే ఏదో మాట్లాడితే మీరు దాన్ని కోరంతలు గొండంతలు చేసేదో లొల్లి చేస్తున్నారు. కానీ మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరన్నా? ఆమె తిడుతుంది ఎవరిని? ఆమె తలపెట్టి తిట్టినా, తలుపు తీసి తిట్టినా తిడుతుంది. అన్నం తిడుతుంది, తింటుంది, తండ్రిని తిడుతుంది, బావని తిడుతుంది. తండ్రి ఏమట్లేదు, మాయ మంచోడే, మాయ దేవుడే కానీ చుట్టూ దయ్యాలు ఏమంటుంది? మరి ఇప్పుడు దేవుడు దయ్యమైందని చెప్తుంది కదా. చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే దేవుని శక్తి గొప్పదా, దయ్యం శక్తి గొప్పదా? దేవుడు దయ్యాలను నిలగొట్టి అసలుని గమనించాలి కదా. అది గమనిస్తలేడు అంటే తప్పేడ జరుగుతుంది. ఈ పంచాయతీ తండ్రి కూతురు, ఈ పంచాయతీ అన్న చెల్లె బావ మరదలు వాళ్ళు తెలుసుకోనే పంచాయతీ. ఆ ముగ్గురు ఏమైనా మాట్లాడినారా ఇప్పటిదాకా? ఎందుకు మాట్లాడతలేరు? ఏమో మరి నోడికి పాలకే బయటకు వస్తలేదు. ఆయన అమెరికాలో ఉన్నాడు, ఈయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు, బావనేమో బర్త్డే చేసుకోవట్టే. ఎట్లయితుంది? మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈమె తీరం ఎక్కడ, గమ్యం ఎక్కడ? మరి కొత్త పార్టీ నువ్వు అన్నట్టు మీ నోట మాట మరి ముంగట అది అంతకు మించి ఆమె ముంగట వేరే మార్గం ఏం కనబడుతుంది చెప్పు. ఇన్ని చూసినాక ఇంకా నీకు వేరే మార్గం ఏం కనబడుతుంది? మాట్లాడాల్సిన అన్న మాట్లాడతలేడు, మాట్లాడాల్సిన తండ్రి మాట్లాడతలేడు, మాట్లాడాల్సిన బావ మాట్లాడతలేడు. అంటే వీళ్ళు ముగ్గురు ఏం కోరుకుంటుర్రు? గట్లే లొలిపెట్టి 4 రోజుల తర్వాత పోతుంది అనుకుంటున్నారు. ఇక పోయినాక ఏం చేయాలి? ఆమె అవతల రాష్ట్రంలో ఏం చేసింది? చెల్లె అన్న లేకపోతే ఈమె కూడా గంతే చేయాల్సి వస్తుంది. ఇక ఇంతకంటే ఎక్కువ ఏముందన్న? దీనికి పెద్ద జ్యోతిష్కము, జాతకాలు, పంచాంగము, పుస్తకాలు చదువుడు ఎందుకన్నా? నేను ఆ ఉద్దేశంతో చెప్పిన తప్ప నేను వాళ్ళకి జ్యోతిష్కం నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ జ్యోతిష్కం వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు రాంగ పోంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇక మరి ఎట్ట ఉంది, ఏంది, ఏం కథ? గతంలో మరి ఇప్పుడు 10 ఏళ్ల పాలన ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2 ఏళ్ల పొద్దుగా వస్తుంది. ఇప్పుడు వీళ్ళ పాలన ఎట్లుంది, ఏమనిపిస్తుంది? ఏమన్నా దొందే ఎందుకు ఏ రాజులు పెట్టరాదు? ఓ అమ్మా, వీళ్ళేదో చేస్తారు, ఏదో పడగొడతారని చెప్పి వీళ్ళని తీసుకొస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అటే పోయినాయి, వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ అటే పోయింది, వీళ్ళు ఇస్తామని చెప్పిన 4000 పింఛన్ అటే పోయింది, వీళ్ళు ఇస్తామన్న స్కూటీలు అటే పోయినాయి, వీళ్ళు ఇస్తామన్న స్కూటీల డీజిల్ అటే పోయింది, వీళ్ళు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు అటే పోయినాయి. ఏం చేస్తున్నారు అన్న? ఉద్యోగాలు ఏ ముఖ్యమంత్రి ఉద్యోగాలు 59,000 పైచులకు ఉద్యోగాలు దారపోసిన అంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఇలా నోటిఫికేషన్ వేసిన 6 నెలల తర్వాత నా పదవి అయిపోయింది, ఇంకొక ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయన కంటిన్యూ చేస్తాడు దాన్ని. ఈ నోటిఫికేషన్ నువ్వు ఇచ్చినవా నేను ఇచ్చినా కాదు, ఇవ్వాల్సినే ఇస్తున్నారు వీళ్ళు. కొత్తగా క్రియేట్ చేసిన ఏమున్నాయి? ఓ కొత్త కంపెనీ అమెజాన్ కోయో లేకపోతే కొత్త కంపెనీ దుబాయ్ కోయో తీసుకొచ్చి వీళ్ళు ఇడబెట్టి 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినట్టు. పాత ఆయన అంటాడు నేను నోటిఫికేషన్ ఇచ్చిన అంటాడు, కొత్త ఆయన అంటాడు నేను కాగితం ఇచ్చిన అంటాడు. నీ నోటిఫికేషన్ నీ కాగితం 2 మంచిగానే ఉన్నాయి, కానీ ఇవి ఎప్పుడో రావాల్సిన కొలువులు కదా. మనం తెలంగాణ కోసం కొట్లాడింది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలనే కొట్లాడినాం కదా. ఇక నేను ఇచ్చిన అయిందన్న, నాకు రావాల్సింది నాకు ఇచ్చుకుంటా, నేను ఇచ్చిన అయింది.
తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారు, ఆత్మాభిమానంగా బతకాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే మనం బాగుంటామని కోరుకున్నారు. దానికోసం అడుగులు పడాలని కోరుకున్నారు. 4 బంగ్లాలు కట్టి 3 ఫ్లైఓవర్లు కట్టి 2 ఏదో ఓపెనింగ్లు చేసి ఇక అంతా తెలంగాణ పచ్చగా ఉన్నదంటే ఎట్లా? నువ్వే అడుగు నర్సయ్య తాత, ఊర్లోకి పోయి గొర్రెలు కాసేమా నర్సయ్య తాతని అడుగు, ఏం చెప్తాడో విను. ఏం మారింది బతుకులని అడుగు ఒకసారి. ఏమైనా మారినాయా చూడు. పోయిన ఆయనేమో గొర్రెలు కాసడానికి గొర్రెలు ఇస్తానే, పందులు కాసడానికి పందులు ఇస్తానే. ఈయన ఊరుకో ఉద్యోగం 59,000 ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం నేనే తెల్లగా చేసిన అంటే ఎట్లయితుంది? చేయాల్సింది ఇంకా చాలా ఉంది తెలంగాణ కోసం. ఏమో మరి రఘునందనయ్య అంటే ధర్మాన్ని కాపాడతాడు, న్యాయానికి నిల్వ నీడనిస్తాడు అనేది జర అంటూ ఉంటారు. నేను కూడా అనగా ఇన్న కూడా శివుల పడ్డది. మరి ఏదో మొన్న ఏదో దుబ్బాకల ఏదో ఏదో అసైన్ భూమి కథ అంతా ఏదో పాట చేసుకుంటూ కబ్జా పెట్టిండు అనేది కథ బయటకు వచ్చింది సారు. మరి ఏం చెప్తావో ఆ కోళ్ళగా ఎదురు చూస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా, భగవాన్ని పంచాంగం చెప్పమంటే ఏం చెప్తాడు? మచ్చలేని రఘునందన్కి ఒక మచ్చ అంట కట్టాలి. ఊరందరికి వకాల చేసేటువంటి రఘునందన్కి కానూన్ తెలియకుండానే కొనుక్కుంటాడా? 1954, 55 కాసరాపాయని కాడికెళ్ళి అవి పట్టా భూములు. టిఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన ధరణిలో తీసుకుపోయి దాన్ని సర్కారు భూములు అనేసిర్రు. ధరణిలకెళ్ళి అవి సర్కారు భూములు కావు, ప్రైవేట్ భూములని వాళ్ళకు మళ్ళీ